మనం ఇండియాలో ఏ మారుమూల ప్రదేశాలకు వెళ్ళినా, ఏ కొండలు గుట్టలు ఎక్కినా, చిన్న చిన్న రెస్టారెంట్స్, చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని కూడా ఇవాళ బిజినెస్ చేస్తూ సర్వైవ్ అవుతున్న ఏకైక ఐటమ్ ఏంటో తెలుసా? మ్యాగీ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఫారిన్ కంపెనీ. ఆల్మోస్ట్ అబౌట్ 70 years నుంచి ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మ్యాగీ ఎంత ఫేమస్ అంటే ఈ కొండలో ఉండే వెండర్స్ దగ్గరికి వెళ్ళి మనం వేరే కంపెనీ నూడిల్స్ చూపించిన మ్యాగీ అనే పిలుస్తారు. అంటే నూడిల్స్ లో ఇంకో వెరైటీ ఉంటది, నూడిల్స్ ని నూడిల్స్ అంటారు, నూడిల్స్ నుంచి మ్యాగీ చేస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ డూయింగ్ అ బిజినెస్. Almost about 75% market capture చేసుకుంది Nestle. By the end of this video, I hope as a businessman yourself, you will learn how to come out of difficulties or an individual when life puts you on a crossroad. 2015లో మ్యాగీ మీద ఒక అలిగేషన్ వచ్చింది. ఇందులో లెడ్, ఆర్సెనిక్ కాంపౌండ్స్ చాలా హెవీగా యూజ్ చేస్తున్నారు, క్యాన్సర్ గల కారణం కూడా ఇదే అని. షెల్ఫ్స్ నుంచి రోజుకుని వందల్లో సేల్ అయ్యే ఈ మ్యాగీ జీరో పడిపోయింది. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ అబౌట్ 300 crores స్టాక్ ని మ్యాగీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఏ కంపెనీ అయినా, ఏ ఇండివిజువల్ అయినా ఇలాంటి పరిస్థితిలో ఏం చేసుకుంటాడు? హీ క్విట్స్. బట్ మ్యాగీ రిఫ్యూజ్ టు డూ ఇట్. అదే ఇవాల్టి మన స్టోరీ. ఇంత కోల్పోయిన ఈ కంపెనీ మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కి ఎలా నిలబడింది? దీని హిస్టరీ తెలుసుకోవాలంటే మనం 140 years వెనక్కి వెళ్ళాలి. జూలియస్ మ్యాగీ అనే ఈ బిజినెస్ మ్యాన్ రోజు సాయంత్రం ఆలోచించేవాడు, ఎలా నేను ఏదన్నా ఒక క్విక్ ఫుడ్ ని క్రియేట్ చేసి విత్ ఇన్ నో టైం దాన్ని తినేసి మళ్ళీ మనుషుల్ని పనిలో పంపించేలాగా ఒక ఫుడ్ ని క్రియేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాంట్లో హెవీ న్యూట్రిషన్ కూడా ఉండాలి అని ఆలోచిస్తూ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిందే ఈ మ్యాగీ. డ్యూరింగ్ ద టైమ్ the world was changing towards industrial revolution. So obviously industrial revolution లో చాలా మటుకు మనుషులు కావాల్సి ఉంది. సో కేవలం మగవాళ్ళు సరిపోలేదు. సో ఆడవాళ్ళని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళు కూడా మీరు పని చేయండి, మీరు మగవాళ్ళ కింద బానిసలు కాదు, మీరు సంపాదించండి, కేవలం ఇల్లు వాకిల్లు చూడడమే కాదు, యూ కెన్ ఆల్సో బీ ద బ్రెడ్ విన్నర్ ఫర్ ద ఫ్యామిలీ, యాజ్ మెన్ డు నాట్ రెస్పెక్ట్ ఉమెన్ బికాస్ దే డోంట్ ఎర్న్ మనీ. నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు ఎర్న్ మనీ అని ఒక మోటివేషన్ ని తీసుకొచ్చారు. అండ్ దట్ హ్యాడ్ అ క్లియర్ ఇంటెన్షన్ బికాస్ ది ఇండస్ట్రియలిస్ట్ నీడెడ్ పీపుల్ టు వర్క్. చాలా ఇంగ్లీష్ అయిపోయింది కదా. మనుషులు పని చేయడానికి తక్కువ పడుతున్నారని, కేవలం ఇన్వైట్ చేస్తే రారు, కేవలం డబ్బులు ఇస్తే రారు అని ఒక ఈగోని టచ్ చేశారు, రెస్పెక్ట్ ని టచ్ చేశారు. దీనికి గల కారణం మగవాళ్లే. సైకాలజీని పక్కన పెట్టి మ్యాగీ బిజినెస్ మోడల్ ని ఎగ్జామిన్ చేస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ప్రపంచాన్ని మార్చేసింది. అలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేకే స్టార్ట్ అయింది మ్యాగీ. చాలా తొందరగా పేరు పట్టుకొని బిజినెస్ సెట్ అవుతుంది అనే టైంకి 1912లో జూలియస్ మ్యాగీ డెత్ అయింది. సో ఈ డెత్ తర్వాత మేనేజ్మెంట్ క్రైసిస్, ఆపరేషనల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యింది. ఇది సరిపోగా వరల్డ్ వార్ 1 కూడా స్టార్ట్ అయింది. సో వరల్డ్ వార్ 1 లో ఆబ్వియస్లీ పనులన్నీ ఆగిపోయాయి, ఫ్యాక్టరీస్ అన్ని షట్ డౌన్ అయ్యాయి. వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి సర్వైవ్ అవుతూనే మళ్ళీ బ్రాండ్ ని రీఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కంపెనీలో సేల్స్ ని జనరేట్ చేసుకుంది. కానీ ఇన్ నో టైం వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. దీన్ని జర్మన్ కంపెనీ అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని యూకే కూడా అటాక్ చేసింది. మళ్ళీ దాని బ్యాక్ బోన్ బ్రేక్ అయింది. అట్ ద సేమ్ టైం స్విస్ లో నెస్లే అనే కంపెనీ బాగా స్పీడ్ పట్టుకుంది. వాళ్ళు కూడా చాలా డెస్పరేట్ గా ఏదన్నా ఒక్క యూనిక్ ప్రోడక్ట్ దొరికితే ప్రపంచంలో స్ట్రాంగ్ బిజినెస్ కంపెనీ లాగా ఫామ్ అవుదామని వెతుకుతున్న టైంలోనే మ్యాగీ మీద కళ్ళు పడ్డాయి. ఇన్ ది ఇయర్ 1947 మ్యాగీ వాజ్ అక్వైర్డ్ బై నెస్లే కంపెనీ. ఆన్ ద అదర్ హ్యాండ్ జపాన్ వాజ్ బ్యాడ్లీ హిట్ బై అమెరికా. జపాన్ ని మొత్తం నాశనం చేసింది. జపాన్ తను రీబిల్డ్ చేసుకున్న టైం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం కంట్రీ రీబిల్డ్ ప్రాసెస్ లో పడింది. మోమోఫోకో ఆండు అనే ఈ బిజినెస్ మ్యాన్ దీన్ని ఆపర్చునిటీగా చూసి ఏదైనా ఒక ఐటమ్ విత్ ఇన్ 2 to 3 minutes లో రెడీ అయితే నేను దాన్ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళ పనులు డిస్టర్బ్ అవ్వు, నా డబ్బు నేను సంపాదించుకుంటాను అని ఒక ఆపర్చునిటీగా చూసి టాప్ రామెన్ నూడిల్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది. విత్ ఇన్ నో టైం అది కూడా ఈస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో సక్సెస్ పట్టుకుంది. అండ్ విత్ ఇన్ నో టైం దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇవన్నీ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న నెస్లే మ్యాగీని ఏదో ఒకటి చేసి ఏదో ఒక మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇంక మనం సర్వైవ్ అవ్వం, మొత్తం ప్రపంచాన్ని ఈ జాపనీస్ కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకుంటాయని భయపడుతున్న టైంలోనే వీళ్ళ కళ్ళు పడ్డాయి ఇండియా. ఎస్, అట్ ఎ టైమ్ వేర్ మన దేశంలో పిండి వంటలు, స్వీట్లు అన్నీ ఇండియావే ఉండేవి. అట్ ద సేమ్ టైం పావర్టీ కూడా చాలా హై ఇండెక్స్ లో ఉండేది. బట్ నెస్లే దీన్ని ఒక ఆపర్చునిటీలా చూసింది అండ్ ఈవెన్చువలీ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంది. ఇప్పుడు ఇండియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇండియా స్టిల్ అ వెరీ పూర్ ఎకానమీ బ్యాక్ దెన్, బట్ దే నో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. బట్ కరెక్ట్ స్ట్రాటజీ వాడితే ఈ బిజినెస్ లో మనం నెంబర్ 1 అవుతామని నమ్మి ఇక్కడ దిగారు. ఇన్ ది ఇయర్ 1983 అట్ ఎ టైమ్ వేర్ మెన్ అండ్ ఫ్యూ ఉమెన్ స్టార్టెడ్ వర్కింగ్. సో వీళ్ళు చేసిన ఫస్ట్ మూవ్ ఏంటంటే ఉమెన్ ని టార్గెట్ చేశారు. సేమ్ జపాన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని టార్గెట్ చేసుకుందో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ వాడుకునే వెళ్ళారు. బట్ అది మిజరబుల్ గా ఫెయిల్ అయింది. ఎందుకంటే
ఇక్కడ ఎన్ని పనులు చేసుకున్నా కానీ మదర్స్ బేసిక్ ఇన్స్టింక్ట్ ఇస్ నా పిల్లలకి నేనే ఫుడ్ వండాలి, నా హస్బెండ్కి నేనే వండాలి, నేను పెడితేనే తింటారు, నేను చేస్తేనే అది కరెక్ట్ ఉంటుంది అని. సో ఈ ఫెయిల్డ్ స్ట్రాటజీని రివైవ్ చేసుకోవడానికి నెస్లే డీప్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. సో ఆ డీప్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే సాయంత్రం 3 నుంచి 4 వరకు ఇంటికి చేరే పిల్లలు ఏదన్నా ఒక ఫ్యాన్సీ ఐటమ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆల్రెడీ ట్రెడిషనల్గా ఇడ్లీలు, దోశలు, పునుగులు లేదా సమోసాలు, కచోరీలు తింటున్న దేశం మంది. అక్కడి నుంచి కిచెన్లోకి ఎంట్రీ తీసుకుంది మ్యాగీ. పిండి వంటలు, ఇడ్లీలు, దోశలు, సమోసాలు వేయడానికి చాలా టైం పట్టేది కదా. సో ఆ టైంని ఎన్కాష్ చేసుకోవడానికి ఉమెన్ మైండ్ని క్యాప్చర్ చేసుకుంది. కేవలం 2 minutesలోనే మీకు ఈ నూడిల్స్ రెడీ అయిపోతాయి. మ్యాగీతో జాలీ 2 నిమిషాలలో. ఇంకేముంది, బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఓపెన్ అయింది. శ్రమ తక్కువలో పని అయిపోతుంది కదా, టేస్టింగ్ కూడా ఉంది కదా. 2 different పర్సెప్షన్స్ని మీట్ చేసుకుంది. అయితే మ్యాగీకి ఒక విషయం బాగా అర్థమైంది ఏంటంటే ఇండియాలో ఏం తినాలన్నా ఇక్కడ స్పైసెస్, ఇక్కడ మసాలాల మిక్స్ ఉంటేనే అది సేల్ పట్టుకుంటుంది. అందుకే మీరు చూస్తే వీళ్ళ కాంపిటీటర్స్ ఎన్నున్నా కానీ మ్యాగీ ఇవాళకి కూడా మోస్ట్ ప్రిఫర్డ్ ఐటమ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నూడిల్స్. ఎందుకంటే వాడు దేశీ స్పైసెస్ ని వాడే దీని మిక్సెస్ ని రెడీ చేస్తాడు. దీన్ని కరెక్ట్ గా సేల్ చేయాలి. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మీ మార్కెటింగ్ కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. సో దీన్ని కరెక్ట్ గా మార్కెట్ చేసుకుంది టెలివిజన్ని పట్టుకొని మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ని చాలా బ్యూటిఫుల్ గా డెపిక్ట్ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లారు. టెలివిజన్ ని నమ్మినంత తొందరగా ఇవాల్టికి కూడా మనం సినిమా నుంచి నేర్చుకున్నంత తొందరగా బుక్స్ నుంచి నేర్చుకోలేం. దాని వెనకాల ఒక డీప్ స్టడీ ఉంది, డీప్ రీసెర్చ్ ఉంది. లెట్ us నాట్ గో దేర్. కమింగ్ బ్యాక్ టు దిస్, అలా కొన్ని సంవత్సరాల్లో బిజినెస్ బాగా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుని ఈవెన్చువలీ ఇండియా స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ లెర్నింగ్ అబౌట్ ద వరల్డ్. ఒక టైం వచ్చింది ఇక మ్యాగీ ఇలాంటి నూడిల్స్ ఇన్స్టెంట్ గా రెడీ అయ్యేవి ఎప్పటికీ మంచిది కాదు అని చెప్పి ఒక కొత్తగా క్యాంపెయిన్ రన్ చేసింది. ఈ ప్రాబ్లమ్ బ్రేక్ చేసుకోవడానికే సింపుల్ ట్యాగ్ లైన్ టేస్ట్ బి ఆర్ హెల్త్ బి అని చెప్పి మళ్ళీ యాడ్స్ రిలీజ్ చేశారు. టేస్ట్ బి, హెల్త్ బి, ఖుషియాం బి. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని స్టడీగా నిలబడి అనలైజ్ చేసి సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. ఇలా ఈ యాడ్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల మదర్స్ కి మళ్ళీ నమ్మకం వచ్చింది. ఓహో, ఇది హెల్తీయే కదా, ఈ ఆప్షన్ తప్పేం లేదు అని. మళ్ళీ సేల్స్ పెరిగాయి. అయితే మార్కెట్ పెరిగే కొద్దీ కాంపిటీటర్స్ పెరిగారు, కొత్త కొత్త స్ట్రాటజీస్ వచ్చాయి. మ్యాగీ ఆల్సో రివైవ్డ్ దేర్ వే ఆఫ్ సెల్లింగ్. కానీ మ్యాగీని ఎవరు కూడా బీట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? స్ట్రాంగ్ సప్లై చైన్. ఇండియాలో మీరు ఇప్పుడు చూస్తే మాక్సిమం ఆఫ్ ద బిజినెస్ ఫస్ట్ పెద్ద టౌన్స్ కే కాన్సన్ట్రేట్ చేస్తాయి. పెద్ద పెద్ద సిటీస్ ని ఆక్యుపై చేసి మార్కెటింగ్ చేసుకొని అప్పటి నుంచి స్మాల్ టౌన్స్ లోకి వెళ్తారు. సో మిగతా కంపెనీస్ చేసిన మిస్టేక్ కూడా అదే. కానీ మ్యాగీ వాళ్ళకుండే ఎక్స్క్లూజివ్, ఎక్స్టెన్సివ్, స్ట్రాంగ్ సప్లై చైన్ ని వాడుకొని మ్యాగీని చిన్న చిన్న ఊరుల్లోకి, చిన్న చిన్న షాపుల్లోకి తీసుకెళ్ళింది. అక్కడతో ఆగక మ్యాగీని 5 రూపీస్ కూడా అవైలబుల్ చేసింది. సో ఇంకేముంది, ఇలా ప్రతి ఇంట్లో, ప్రతి షెల్ఫ్ లో, ప్రతి కిచెన్ లో మ్యాగీ చేరింది. 71% మార్కెట్ షేర్. అంటే మొత్తం దేశంలో 1000 మంది ఉన్నారని 700 మంది రోజు మ్యాగీ తింటున్నారని అన్నారు. కానీ ఎవ్రీ రైజ్ ఇస్ అ ప్రామిస్ టు అ ఫాల్ అని ఇంగ్లీష్ లో కహావత్ ఉంది. సో ఇలా రైజ్ అయిన మ్యాగీ మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ FSSAI డిపార్ట్మెంట్ MSG అండ్ లెడ్ కాంటెంట్ హెవీగా ఉంది మ్యాగీలో అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి పతనం ఆఫ్ మ్యాగీ స్టార్టెడ్. అయితే మ్యాగీ క్లెయిమ్ చేసేది ఏంటంటే మా ప్రోడక్ట్లు ఇలాంటివి అసలు లేనే లేవు. దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. అయితే రిపోర్ట్స్ ఏం చెప్తాయంటే లెడ్ కాంటెంట్ 17.2 ppm వరకు ఉంది, కానీ అలౌడ్ వచ్చి ఓన్లీ 2.5 ppm ఉండాలి. అట్ ద సేమ్ టైం MSG కూడా దొరికింది. MSG అండ్ లెడ్ కాంటెంట్ వల్ల ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. కార్డియోవాస్కులర్ డిసీజెస్, కిడ్నీ ఇష్యూస్, క్యాన్సర్స్, చిన్నపిల్లల డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వకపోవడం లాంటివి. బేరింగ్ దిస్ ఇన్ మైండ్ గవర్నమెంట్ 650 crore rupees ఫైన్ ఇంప్లిమెంట్ చేసింది. అట్ ద సేమ్ టైం రేపటి నుంచి నువ్వు ఇంకా మ్యాగీని అమ్మడం ఆపేయాలి, మొత్తానికి బ్యాన్ పెట్టింది. సప్లై చైన్ ని హోల్డ్కి తీసుకొచ్చింది. సో ఈ బ్యాన్ వల్ల కేవలం నెస్లేకే లాస్ కాదు, ఇందులో డిపెండ్ అయి ఉన్న చిన్న చిన్న షాప్స్, ఎస్పెషల్లీ రోడ్ మీద మ్యాగీ అమ్ముకుంటూ బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే మొత్తానికి బిజినెస్ జీరోకి వచ్చేసింది. లుకింగ్ ఎట్ దిస్ ఆపర్చునిటీ, డిఫరెంట్ కాంపిటీటర్స్ అందరూ అగ్రెసివ్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ప్రజల్లో మ్యాగీ కేవలం ఒక ఫుడ్ ఐటమ్ కాకుండా ఒక ఎమోషన్ లాగా హార్ట్లో నిలబడింది. దీన్ని మైండ్లో పెట్టుకునే మ్యాగీ ఒక కొత్త బిజినెస్ క్యాంపెయిన్ రన్ చేసింది. ఇన్ అబౌట్ 2.5 months వేరియస్ టెస్ట్ అన్ని రన్ చేసుకొని అన్నిట్లో రిపోర్ట్స్ క్లీన్ తెచ్చుకొని వి మిస్ యూ టూ అని చెప్పి ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసింది. సో ఈ ఎమోషనల్ క్యాంపెయిన్ వైరల్ గా వెళ్ళింది. ప్రజలు వి మిస్ యూ టూ క్యాంపెయిన్ ని హ్యాష్ లో, ఆ టైంలో ఫేస్బుక్ బాగా అగ్రెసివ్ గా నడిచేది, అన్నిట్లో హ్యాష్ ట్యాగ్స్ వాడడం స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టు పెట్టిన రూల్స్ ప్రకారం ఆల్మోస్ట్ అబౌట్ 3500 టెస్ట్ ని మ్యాగీ క్లియర్ చేసుకుంది. అగ్రెసివ్ గా మీడియాని వాడుకుంది. ఈసారి ఓన్లీ ఆఫ్లైన్ మార్కెట్ కాకుండా స్నాప్డీల్తో ఒక డీల్ చేసుకొని వీఆర్ కమింగ్ బ్యాక్ అని ఒక సర్టన్ టైం అనౌన్స్ చేసింది. అయితే ఆ టైంలో జస్ట్ అబౌట్ 5 minutes లో 60,000 units సేల్ అయ్యి
అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది. దిస్ వాజ్ అ రికార్డ్ బ్రేకింగ్ వెల్కమ్ ఫర్ మ్యాగీ. సో మ్యాగీ, నెస్లే అండ్ అందరు కాంపిటీటర్స్కి అర్థమైంది ఏంటంటే ఇండియా ఈజ్ అన్ ఇమోషనల్ మార్కెట్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ ట్రాన్సాక్షన్ లైక్ అదర్ కంట్రీస్. అందుకే ఇండియాలో చాలా మటుకు బిజినెసెస్ చేయడం కష్టం అని ఫారిన్ కంపెనీస్ నమ్ముతాయి. బట్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యు ఆర్ జెన్యూన్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మీరు చాలా నీట్గా, క్లీన్గా, ఆనెస్ట్గా మీరు ఆ పని చేస్తున్నారంటే ప్రజలు దాన్ని ఆదరిస్తారు. దీని బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్, ద సక్సెస్ఫుల్ యాక్టర్స్, పొలిటీషియన్స్. మనం తొందరగా అందరినీ నమ్మేస్తాం, అంతే తొందరగా ద్వేషిస్తాం కూడా, అంతే తొందరగా జడ్జిమెంట్స్ కూడా రీచ్ అవుతాం. సో ఈవెన్చువలీ ఇన్ ద డేస్ టు కమ్ until now, Nestle and Maggi continues to be the number one noodle product of the country. I hope this video మీ ఈ చిన్న ఆబ్స్టకల్ ఆఫ్ యువర్ బిజినెస్, ఆఫ్ యువర్ కెరియర్, ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్లో చిన్న మోటివేషన్ యాడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.